E6 టీవీ బిగ్ బ్రేకింగ్. తెలంగాణ కాంగ్రెస్లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుంది? కొండా కుటుంబం కాంగ్రెస్కు దూరం అవుతుందా, లేక అధిష్టానంతో సయోధ్య కుదురుతుందా అనే చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి భేటీ అయ్యారు. కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే భేటీ అనంతరం కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. అంతేకాదు తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొండా మురళి తేల్చి చెప్పారు. తన బిడ్డ ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, అయితే ప్లాన్ బి ఏమిటో తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి కొండా మురళి వ్యాఖ్యలతో కొండా కుటుంబం కాంగ్రెస్ను వీడబోదనే సంకేతాలు స్పష్టమయ్యాయా? భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో అసలు ఏం చర్చించారు? కొండా సురేఖ వ్యవహారానికి ఈ భేటీతో ఎలాంటి ముగింపు పలుకుతారు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక మనం చూస్తే ఈ కొండా సురేఖ అంశం ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా వరకైతే మరి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చాలా వరకు తప్పుపట్టారు. కొండా సురేఖను కూడా తప్పుపట్టారు, కూతురును మందలించలేదని చెప్పేసి. అయితే కొండా సురేఖను మరి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారన్న మరి వార్తలు చాలా వచ్చాయి సోషల్ మీడియాలో. కానీ మరి కొండా మురళి ఈరోజు మరి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే కొండా మురళి సీఎం రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయినట్లు కూడా సమాచారం అందింది. అంటే ఏదైతే ఈ అంశం ప్రస్తుతం అంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే అంశము మరి ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అధికారికంగా మరి కొండా మురళి ఎక్కడ కూడా నేను ముఖ్యమంత్రిని కలవలేదు అని మాత్రమే ఆయన చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారని, భేటీ అయిన సందర్భంలోనే మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన కూతురు వ్యాఖ్యల గురించి స్పందించాడు. అదేవిధంగా తాను పార్టీ మారేది లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇవి E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. మరికొన్ని ఆసక్తికర బ్రేకింగ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ E6 టీవీ.